హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తమిళనాడు స్పెషల్ ఇన్స్టెంట్ రవ్వ అడై ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి చల్లార్చుకోవాలి పూర్తిగా. మిక్సింగ్ బౌల్లో చల్లార్చుకున్న రవ్వని తీసుకున్న ఒక కప్పు, 2 స్పూన్స్ బియ్యం పిండి, హాఫ్ కప్ పెరుగు. పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిది, లేకపోతే నార్మల్ పెరుగే తీసుకోండి. కొంచెం సాల్ట్, బాగా కలుపుకోండి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, లూజ్గా ఉంటే అట్లు రావన్నమాట. ఈ పిండి కొంచెం అరగంట సేపు నానబెట్టాలి. కొంచెం వాటర్ కలుపుతూ ఉండండి, ఎందుకంటే బొంబాయి రవ్వ వాటర్ ఎక్కువ పీలుస్తుంది. ఇందాక నానబెట్టుకున్న పిండిలో కొంచెం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, క్యారెట్, పచ్చి కొబ్బరి, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. పిండి మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు ప్యాన్ మీద ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇలా రబ్ చేయండి. ఆనియన్ మీ ఇష్టం, ఆనియన్ అయినా ఆలు అయినా వంకాయతో అయినా రబ్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి బాగా. ఇన్స్టెంట్ రవ్వ రెడీ. దీన్ని శనగపప్పు చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.